ఆఖరి అధ్యాయము ముగింపు. ఎస్ఎస్ కోహెన్. శ్రీ బివి నరసింహస్వామి గ్రంథాన్ని పూర్తి చేసిన తరువాత 14 సంవత్సరాలకి అంటే 1950లో శ్రీ రమణ మహర్షి మహానిర్వాణం జరిగింది. ఈ కాలంలో ఆశ్రమం యొక్క వ్యాపకాలు బాగా పెరిగాయి. మహర్షి బోధనలకి ఎంతో ప్రచారం వచ్చింది. వాటి వల్ల సమ్మోహితులై ఎందరో ప్రాక్ పశ్చిమ దేశాల నుండి సత్యాన్వేషకులు తండోపతండాలుగా ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. వారి వసతి కోసం ఆశ్రమాన్ని పరచాల్సి వచ్చింది. ఆశ్రమ ఆవరణలో 1938 నాటికల్లా రాతి కట్టడాలు ఎన్నో లేచాయి. అంతకు పూర్వం ఒక చిన్న గదిలో ఉండే ఆఫీసును వేరే కొత్త ఇంట్లోకి మార్చినారు. సువిశాలమైన భోజనాల గది తయారైంది. ఇందులో దాదాపు 5 నుండి 700 మంది భోజనం చేయవచ్చు. అలాగే వంటశాల కూడా పెద్దదిగానే కట్టారు. ఈశాన్య దిశలో ఉండే పాకలు పెద్ద గోశాలలుగా మారాయి. పుస్తకాల విక్రయశాలకి, వేద పాఠశాలకి వేరువేరు గృహములు ఏర్పడ్డాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి తాత్కాలిక నివాసం కోసం చిన్న చిన్న గదులు కట్టారు. అధిక సంఖ్యాకులు దక్షిణ భారతం నుండి వచ్చే వారి కోసం పెద్ద పెద్ద హాలులు, అతిథి గృహాలు తయారయ్యాయి. యాజమాన్యం వారికి కొత్త సమస్య మరొకటి తల ఎత్తింది. ఆశ్రమంలోనే స్థిర నివాసమును ఏర్పరచుకుందాము అనుకునే వారి సంఖ్య ఎక్కువైంది. వీరిలో అధిక సంఖ్యాకులు విదేశీయులు. ప్రతి వాళ్ళకి వేరే వేరే చిన్న ఇల్లు, ఒక గది, వంటిల్లు, స్నానాల గదితో సహా కట్టడానికి ఆశ్రమ ఆవరణ అంత పెద్దది కాదు. ఒక పాశ్చాత్యునికి ఇల్లు కట్టుకోవటానికి అనుమతినిచ్చారు. అప్పటి నుంచి ఎందరో ఇళ్ల స్థలాలు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది యాజమాన్యానికి ఆందోళన కలిగించింది. ఈ పద్ధతికి వెంటనే స్వస్తి చెప్పారు. 1941 వచ్చేటప్పటికి బయట ప్రదేశాల నుంచి వచ్చి స్థిరపడిపోదాము అనుకున్న వారి సంఖ్య ఎక్కువైంది. ఊరిలో గాని, కొండ దగ్గర గాని, కొందరు పల్లాకొత్తు అనే తోట సమీపాన గాని ఎకరాల కొద్దీ భూమిని కొని ఇళ్ల స్థలాలుగా మార్చుకొని ఇళ్లు కట్టుకున్నారు. ఆశ్రమంతో సంబంధం లేకుండా, ఆశ్రమ నిబంధనలకు లోబడకుండా ఒక చిన్న ఊరు తయారైంది. ఈ విధంగా ఆ ఇళ్లలో ఎందరో సాధకులు ఒంటరిగా కానీ, తమ కుటుంబాలతో కానీ నివసింపసాగారు. ఈ కాలనీకి పేరు రమణానగర్. దానికి వేరే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. 1946 వరకు మార్పు చెందని ప్రదేశం ఒక్కటే. అది మహర్షి దర్శనమిచ్చే హాలు. ఈ పెంకుటింటిలో మహర్షి ఉండేవారు. అక్కడే పడుకునేవారు. అక్కడే అభ్యాగతులకు దర్శనమిచ్చేవారు. అది ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉండేది. లోపలికి ప్రవేశం దొరకని వాళ్ళు ప్రక్కనే ఉన్న వరండాలో కానీ, మరే ఇతర ప్రదేశంలో కానీ ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు, లేదా హాలులో జరిగే ప్రసంగాలను ఆలకిస్తూ ఉండేవారు. 1946లో మహర్షి తిరువణ్ణామలై రాక యొక్క స్వర్ణోత్సవం జరిగింది. ఎందరో వచ్చారు. వారి కోసం హాలుకి ఉత్తర దిక్కున ఒక పెద్ద పాకని వేశారు. దీనిని జూబ్లీ హాల్ అనేవారు. 1949 వరకు ఇది దర్శనానికి ఉపకరించింది. ఆ సంవత్సరంలో మాతృభూతేశ్వర ఆలయాన్ని ఆనుకొని ఒక పెద్ద హాలుని నిర్మించారు. అది దర్శనానికి వినియోగించారు. శిష్యులు. ఈ పుస్తకంలో కొందరి శిష్యుల గురించి క్లుప్తంగా చెప్పబడింది. ఒక్కొక్కరికి మహర్షి పట్ల ఏ విధంగా ఆకర్షణ ఏర్పడిందో వివరించబడింది. కానీ చెప్పుకోదగ్గవారు ఇంకా ఎందరో ఉన్నారు. నిజానికి ప్రతి భక్తునికి తన పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన కథ ఉంది. 1935 తర్వాత ఈ భక్తుల ప్రవాహం చాలా ఎక్కువైపోవటం వల్ల ఎవరి గురించైనా ప్రత్యేకంగా చెప్పటం సాధ్యం కాదు, సబబు కాదు. విదేశీయులు ఎక్కువగా రావటం ప్రారంభించారు. సభ్య దేశాలన్నింటి నుండి ఎవరో ఒకరు ఎప్పుడూ ఆశ్రమంలో ఉంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఆ ప్రదేశానికి ఆకర్షితులై ఎందరో ఉంటారు. ఈ వెర్రి ప్రపంచంలో కాస్త తెలివి అంటూ ఉన్న ప్రదేశం అదొక్కటే అనిపిస్తుంది వీళ్ళకి. దివ్యుడైన గురువుగారి అవశేషాలు అక్కడే ఉన్నాయి. ఆధ్యాత్మిక శక్తిని, ప్రశాంతతని వెదజల్లుతూనే ఉంటాయి. అందరికీ స్వంత ఇళ్లే ఉన్నాయి. గ్రంథాలు. 1936 నుండి మహర్షి ప్రవచనాలను పుస్తకాలుగా ఆశ్రమం ప్రచురింప మొదలుపెట్టింది. వీటిలో కొన్ని దేశ భాషల నుండి ఇంగ్లీషులోనికి అనువదింపబడినవి.
మరికొన్ని ఇంగ్లీషులోనే వ్రాయబడినవి కూడా. మహర్షి మహానిర్వాణం తరువాత వారి భక్తులు తమ జ్ఞాపకాలను, వారితో సంభాషణలను, అనుభవాలను పుస్తకాలుగా ఎన్నో రచించారు. మాతృ సమాధి 1922లో మహర్షి తల్లిగారి మరణం గురించి, ఆమెని పాలితీర్థం వద్ద సమాధి చేయటం గురించి ఇదివరకే చెప్పుకున్నాం. ఆ ప్రాంతంలో ఆశ్రమం విస్తరించింది. శ్రీ నిరంజనానంద స్వామి మహర్షి తమ్ముడు ఆశ్రమానికి సర్వాధికారి అయి తల్లి పట్ల ఎంతో భక్తిని కనబరిచారు. తల్లిగారి సమాధికై మొదట్లో నిర్మించిన చిన్న కట్టడం ఆయనకి సంతృప్తినివ్వలేదు. ఉత్కృష్టమైన ఋషి ఒకరికి జన్మనిచ్చిన తల్లికి అంతకన్నా పెద్దది ఉండాలని, అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు. 1938లోనే తన పథకానికి రూపకల్పన చేసి పని చేయటానికి ఎంతో పట్టుదలతో ఉపక్రమించారు. భక్తుల విరాళాలలో సాధ్యమైనంత వరకు దాచిపెట్టి ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని కొన్నారు. ఆ ఆలయం శ్రేష్టంగా ఉండాలని వారు పడిన శ్రమ, చూపిన శ్రద్ధ వారి ఆరోగ్యాన్నే దెబ్బతీశాయి. 11 సంవత్సరాల నిర్విరామ కృషికి ఫలితంగా చాలా చక్కని దేవాలయం 1949లో తయారైంది. మహర్షి ఆశీస్సులతో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకంతో 5 రోజుల పాటు మార్చి 14 నుండి 18 వరకు వేడుకలు జరిగాయి. తిరువణ్ణామలై పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వారు, భారతదేశంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు దాదాపు 15,000 మంది ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఆలయానికి మాతృభూతేశ్వర దేవాలయము అని పేరు. అప్పటి నుండి అక్కడ నిత్య పూజలు జరుపుతూనే ఉన్నారు. మాతృదేవి వర్ధంతిని ఆశ్రమవాసులు మహాపూజా దినంగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏడు వైశాఖ మాసంలో వస్తూ ఉంటుంది. మహర్షి అస్వస్థత, మహానిర్వాణము. మాతృభూతేశ్వరాలయాన్ని ఆనుకొని అదే ద్రవ్యంతో ఒక పెద్ద మంటపాన్ని కట్టారు. మహర్షిని దర్శించుకోవడం కొరకు దానిని వినియోగించేవారు. అందులోనే ఏకశిలతో ఒక పెద్ద సోఫా వంటి దానిని చెక్కారు. దీనికి చక్కగా మెరుగు పెట్టారు. మహర్షి పగలు కూర్చోవటానికి, రాత్రిళ్ళు పడుకోవటానికి వీలుగా తయారు చేశారు. ఈ హాలుని 1949 జూన్ 15 తేదీన ఒక చిన్న వేడుకతో ప్రారంభించారు. అప్పటి నుండి అది దర్శన మంటపం అయింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటి నుండే మహర్షి ఆరోగ్యం క్షీణింపసాగింది. వారికి 70వ సంవత్సరం వచ్చింది. సమాధ్యవస్థలో ఉంటూ వారు శరీరాన్ని పట్టించుకోలేదు. దాని పర్యవసానం ఇప్పుడు కనబడసాగింది. చలి నుండి, వాన నుండి, తేమ నుండి ఆ శరీరానికి రక్షణ లేకపోయింది. దానివల్ల మహర్షిని ఉబ్బసము, కీళ్లవాతము చివరి వరకు పీడించింది. 1947 నుండే వారి బలహీనత బయటపడింది. పాత జబ్బులు, క్రొత్తవి మరికొన్ని పొడసూపాయి. కీళ్లవాతము మరీ ఎక్కువైంది. నరాల బలహీనత, చివరికి పుట్టువ్రణము అంటే క్యాన్సర్ వచ్చాయి. దీనితోనే వారు దాదాపు 1 సంవత్సరం బాధపడి తనువు చాలించారు. 1949, 50వ సంవత్సరం మహర్షికి భౌతికంగా చాలా బాధాకరమైన ఏడాది. వారు పైకి ఏమీ చెప్పేవారు కారు. అలౌకికమైన శాంతితో ఉండేవారు. కానీ ఆపరేషన్లు, రేడియంతో వైద్యం ఇత్యాదివన్నీ సుకుమారమైన వారి దేహాన్ని చిత్రహింస పెడుతున్నాయని భక్తులు గ్రహించారు. 1948 నవంబరులో మోచేతి మీద బఠానీ గింజ అంతగా వ్రణం మొట్టమొదట కనబడింది. ఆశ్రమంలో డాక్టరు మరొక వైద్యుని సహాయంతో 1949 ఫిబ్రవరి 9వ తారీఖున దానిని కోసివేశారు. కానీ కొన్నాళ్లకే మరొక వ్రణం లేచింది. దీనిని చూచి మహర్షి నవ్వుతూ, చూశారా మరొక లింగం ఎలాగ లేస్తోందో అన్నారు. ఇప్పుడు మరొక ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దీనిని ఎంతో ప్రసిద్ధుడైన డాక్టరు మార్చి 27న చేశారు. దానితో ఇంకా వ్రణం మళ్ళీ పొడసూపదు అనుకొన్నారు. అయినా పుండు మానలేదు. అప్పుడు రేడియం ప్రసారాలు పెట్టారు. దానితో మహర్షి ఆరోగ్యం మెరుగైంది. కానీ
ఈ మెరుగవటం కూడా తాత్కాలికమేనని తేలింది. ఒక నెల రోజుల పాటు మూలికలతో వైద్యం చేశారు. కానీ జూలై నాటికి చీము పట్టింది. దానివల్ల పెన్సిలిన్ ఇవ్వవలసి వచ్చింది. వ్యాధి పూర్తిగా పోవాలంటే ఒక్కటే మార్గం ఉన్నదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అది మోచేతి వరకు ఎడమ చెయ్యిని తీసివేయటం. కానీ దీనిని మహర్షి నిరాకరించారు. ఈ కారణంగా ఆశ్రమం ఆస్పత్రిలో ఆగస్టు 7న ఒక ఆపరేషను, డిసెంబర్ 19న మరొకటి చేయవలసి వచ్చాయి. వ్యాధిని సమూలంగా నాశనం చేయటానికి తగినట్లు ఈ రెండవ ఆపరేషన్ పెద్ద ఎత్తునే జరిగింది. కానీ వైద్యుల నైపుణ్యం కన్నా విధి బలీయమైనది. ఇతర వైద్యాలు అంటే హోమియోపతి, మలబార్ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం ఇత్యాది చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మార్చి ఆఖరి వరకు ఇవి కొనసాగాయి. భక్తులు ఇక ఆశ వదులుకున్నారు. అసంఖ్యాకులైన భక్తులు ఏప్రిల్ మొదటి వారానికి అక్కడికి చేరారు. మహర్షి ప్రశాంత వదనాన్ని, మెరిసే కళ్ళని, చురుకైన బుద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతటి గడ్డు పరీక్ష సమయంలో కూడా వారి వద్ద నుండి ఒక్క ఫిర్యాదు కానీ, ఒక్క మూలుగు కానీ, ఒక్క నిట్టూర్పు గాని వెలువడలేదు. 1950 జనవరి 1వ తారీఖున వారు ఆస్పత్రి నుండి బయటకు వచ్చిన తరువాత దర్శన మంటపానికి వెళ్ళలేదు. వారు అంతకు పూర్వం వాడుకున్న చిన్న పడక గదికి వెళ్ళారు. అక్కడ నుండి రోజు ఉదయపు పూట 1 గంట, సాయంత్రం పూట 1 గంట భక్తుల మధ్య గడపటానికి అతి కష్టం మీద బయటికి వచ్చి సోఫాలో కూర్చునేవారు. మార్చి 28వ తేదీన ఆ 4 అడుగులు వేయలేక గదిలోనే ఉండిపోయారు. అయినా తమ దర్శనార్థం వచ్చిన భక్తులు తమని దర్శిస్తూ నడిచి వెళ్ళటానికి రోజుకు 2 గంటల సేపు అవకాశం కల్పించారు. ఇది ఆఖరి దినమైన 14 ఏప్రిల్ 1950 వరకు కొనసాగింది. గురు రమణ అన్న నా గ్రంథంలో మహర్షి అస్వస్థత గురించి వివరించాను. ఆ పుస్తకాన్ని చదవని వాళ్ళకి వీలుగా ఉంటుందని మహర్షి ఆఖరి దినము, ఆ తరువాతి 2 రోజులోనూ జరిగిన వివరాల వర్ణనను క్రింద పొందుపరుస్తున్నాను. 14 ఏప్రిల్ 1950 మహర్షి పరిస్థితి మరీ గడ్డుగా ఉంది. ఉదయమంతా భక్తులు మోగ బాధతో గడిపారు. సాయంకాలం దర్శనాన్ని దాదాపు 1500 మంది చేసుకున్నారు. అదే ఆఖరి దర్శనమని అందరూ అభిప్రాయపడ్డారు. మహర్షి కూర్చోవటానికి వీలుగా తలగడలను ఏర్పరిచారు. దీని వలన వారికి గాలి పీల్చుకోవటం తేలికవుతుందని ఉద్దేశం. 7 గంటల వేళ వారికి ఆక్సిజన్ ఇవ్వబూనారు. కానీ ప్రయోజనం ఉండదు అంటూ వారే నీరసంగా వారించారు. వాతావరణం గంభీరమైంది. దాదాపు 500 భక్తులు బయట ఆ మహనీయ ఘడియ అనివార్యమన్న వ్యాకులతతో ఎదురు చూస్తున్నారు. దగ్గర బంధువులు, ఆశ్రమ కార్యకర్తలు, చిరకాల భక్తులు ఒకరి వెంట ఒకరుగా వారిని సమీపించి ఆఖరి దర్శనం చేసుకున్నారు. ఆఖరి సమయం ఆసన్నమవుతోందని అనిపించి అందరూ మహర్షి అరుణాచలేశ్వరుణ్ణి స్తుతిస్తూ వ్రాసిన అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అన్న స్తోత్రాన్ని పాడారు. మహర్షి ఆఖరి శ్వాస అయింది. వారి దేహాన్ని దర్శన మంటపంలోకి తీసుకొని వచ్చి యోగాసన భంగిమతో కూర్చుండబెట్టారు. భక్తులు గుండెలు బాదుకుంటూ రోదిస్తూ వారికి అంతిమ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వార్త ఊళ్ళోనూ పరిసర ప్రాంతాలలోనూ కార్చిచ్చువలే ప్రాకింది. రాత్రి 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో జనసమ్మర్దం మరీ ఎక్కువైంది. అందరికీ అంతిమ దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వవలసి వచ్చింది. ఒక క్రమ ప్రకారం వరుసగా నడిచిపోయే ఏర్పాటు చేశారు. సోఫా చుట్టూ భక్తులు కూర్చున్నారు. కొందరు మహర్షి రచించిన స్తోత్రాలను, ఇతర భక్తి గీతాలను ఆలపిస్తూ మరికొందరు మౌనంగాను కూర్చున్నారు. మల్లెపూలు, చందనము శరీరాన్ని కప్పేశాయి. పక్కనే ధూపం. 9 గంటల ప్రాంతాన కార్టియర్ బ్రాసన్ అన్న ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ నాకీ ఉదంతాన్ని చెప్పారు. అది ఒక వింత అనుభవం.
మా ఇంటి ఎదుట ఆరుబయట ఉన్నాం. ఆకాశం వైపు చూడమని నా స్నేహితులు చెప్పారు. ప్రకాశమానమైన ఉల్క ఒకటి దక్షిణ దిశ నుండి వచ్చింది. అటువంటి ఉల్కని నేనెప్పుడూ చూడనేలేదు. అది ఆకాశ మార్గాన నెమ్మదిగా పయనించి అరుణాచలం పైకి వ్రాలి దాని వెనుకగా అంతర్ధానమైంది. దాని ప్రత్యేకతని గ్రహించటం వలన అందరము గడియారాల వంక చూసుకున్నాం. సమయం 8:47. అందరము ఆశ్రమం వైపు పరిగెత్తాం. మా భయం నిజమే అయిందని సరిగ్గా అదే సమయానికి మహర్షి మహానిర్వాణం చెందారని విన్నాం. ఆశ్రమంలోని ఇతర భక్తులు, ఊళ్ళోని మరికొందరు ఆ ఉల్కని గురించి నాకు చెప్పారు. 15 ఏప్రిల్. ఎందరో భక్తులు రాత్రంతా కీర్తనలు పాడుతూ వేద పారాయణం చేస్తూ జాగరణమున్నారు. అలాగే భక్తులు వరుసగా నడుస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రొద్దున్న 11:30 ఇలాగ సాగింది. ఆ తరువాత దేహాన్ని దక్షిణపు వైపు వసారాలోకి తీసుకొని వెళ్ళారు. పూజకి, అభిషేకానికి ఆశ్రమ సర్వాధికారి అయిన నిరంజనానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ టి.ఎన్. వెంకటరామన్ స్వహస్తాలతో బిందెల కొద్దీ పాలు, పెరుగు, మజ్జిగ, పళ్ళరసం, చిదిపిన అరటిపళ్ళు, పనసపళ్ళు, కొబ్బరి నీళ్లు ఆ పవిత్రమైన శిరస్సుపై పోశారు. ఆ తరువాత రకరకాల అత్తర్లు, కమ్మని వాసన గల నూనెలు పోశారు. ఆ పిదప పెద్ద పెద్ద పూలదండలు మెడ చుట్టూ వేశారు. ఎన్నో మల్లెపువ్వులు దేహమంతా జల్లారు. సాయంత్రం 6:30 దేవాలయపు పల్లకీలో ఆ దేహాన్ని సమాధి వద్దకు చేర్చారు. అప్పటికే దాదాపు 40,000 మంది జనం మహర్షి దేహానికి నివాళులర్పించారు. ఇక్కడ చక్కని ఖద్దరు సంచిలో ఆ యోగాసనంలోనే ఆ దేహాన్ని ఉంచారు. ఆ తరువాత సంచిని కర్పూరంతో నింపి సమాధికై నిర్దేశింపబడిన గుంటలోకి దించారు. ఆ పవిత్రమైన దేహాన్ని పురుగులు మొదలైనవి సోకకుండా, దేహం త్వరగా శిథిలమైపోకుండా ఆ గుంట నిండా కర్పూరం, ఉప్పు, విభూతి నింపేశారు. కైకోబాద్ అనే పార్సీ భక్తుడు గత రాత్రి మద్రాసులోని వారి ఇంటికి డాబా మీద నుండి కార్టియర్ బ్రెస్సన్ పేర్కొన్న ఉల్కను చూసి మహర్షి యొక్క మహానిర్వాణమే అయి ఉంటుందని ఊహించి కారులో ప్రయాణిస్తూ తెల్లవారేసరికి ఆశ్రమానికి చేరుకున్నాడు. దాదాపు 120 మైళ్ళ దూరం. 16 ఏప్రిల్. మద్రాసు నుంచి వచ్చిన ఆంగ్ల, తమిళ దినపత్రికలు మహర్షి నిర్వాణ వార్తని పతాక శీర్షికతో ప్రచురించాయి. అన్ని పత్రికలు రాష్ట్రమంతటా రాత్రి 8:47 కనబడిన ఉల్క గురించి కూడా వ్రాసాయి. ఎందరో దానిని చూసి దాని వింత ఆకారాన్ని, వింత నడతని గమనించారు. అదేదో మహనీయుని నిర్వాణాన్ని సూచించేదని గ్రహించారు. మహనీయుని దివ్యమైన మహాప్రస్థానానికి ఇది ఒక బలమైన తార్కాణం. 1938 వరకు మహర్షి భోజనం చేసే ప్రదేశంలోనే సమాధి జరిగింది. అంతకు పూర్వమే అక్కడి చిన్న భోజనశాల, ఆఫీసు తీసేశారు. ఆ సమాధి ప్రాంతం ఇప్పుడు ఒక చక్కని ఆలయంగా మారింది. ఒకప్పటి భోజనశాల 1950 నాటికి ఆశ్రమానికి కేంద్రమైంది. అక్కడే మహర్షి సమాధి ఉంది. అక్కడ రోజు 2 సార్లు అభిషేకము, పూజ, నైవేద్యము జరుగుతాయి. మహర్షి సన్నిధిలో జరిగినట్లే వేద పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది. ఆశ్రమవాసులు, ఇతర భక్తులు ఈ భక్తి ప్రధానమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా సాయంకాల సమయంలో వాళ్ళు ఆ మధురమైన ఆలాపనని వింటూ ఉంటారు. లేదా పునీతమైన ఆ సమాధి సమీపాన ధ్యానమైన చేసుకుంటారు. శ్రీ నిరంజనానంద స్వామి. పాఠకునికి ఈ పేరు సుపరిచితమే. ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. శ్రీ నిరంజనానంద స్వామి లేక క్లుప్తంగా చిన్నస్వామి మహర్షి తమ్ముడు. వారి తల్లిదండ్రులకు 3వ బిడ్డ. 1885లో జన్మించిన వీరు తిరువణ్ణామలైలోని మహర్షి ఆశ్రమంలో 1917లో చేరారు.
ఆయనకు సతీ వియోగం కలుగగానే సన్యాసం స్వీకరించి జీవిత శేషాన్ని భగవాన్ సేవకే అంకితం చేస్తానని దీక్షబూనారు. 1930లో ఆశ్రమపు లౌకిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆయనని సర్వాధికారిని చేశారు. అప్పటి నుండి వారు 1953లో దేహం చాలించే వరకు ఆశ్రమం అభివృద్ధికి, తల్లిగారి స్మృతిని చిరస్థాయి చేయటానికి నిర్విరామమైన కృషి సల్పారు. ఇప్పుడున్న ఆశ్రమము, అక్కడ ఉన్న వసతులు అన్నీ వారి సంకల్పానికి, శ్రమకి, పొదుపరితనానికి చిహ్నాలు. ఆశ్రమం విషయంలో వారు ఎంత పొదుపరితనం చూపేవారో వారు మరణశయ్యపై నుండి తన తరువాత ఆశ్రమ నిర్వాహకులకు ఇచ్చిన సందేశం వలన తెలుస్తుంది. ఈ సందేశం గురించి వేరే చెప్పుకుందాం. ఆశ్రమ విస్తరణే కాక మహర్షి తిరుచుళిలో జన్మించిన ఇంటిని కూడా ఆశ్రమం తరపున కొని దానిని భగవాన్ ఆలయంగా మార్చారు. దాని పేరు సుందర మందిరం. మధురలో మహర్షికి ఆత్మసాక్షాత్కారమైన ఇంటిని కూడా కొన్నారు. ఈ ఇంటి నుండే మహర్షి 1896లో తిరువణ్ణామలైకి వెళ్ళారు. ఈ ఇల్లు కూడా శ్రీ రమణ మందిరము అనే ఆలయంగా మారింది. ఈ రెండు ఆలయాలలోనూ రోజు పూజ, నైవేద్యం జరుగుతూ ఉంటాయి. మహర్షి మహానిర్వాణం చిన్నస్వామిని బాగా విచలితుణ్ణి చేసింది. సూర్యాస్తమమై తనని అంధకారంలో ఏకాంతంలో పడవేసినట్లయింది. కొందరు ఆయన అధికారాన్ని నిరసిస్తూ రకరకాల సతాయింపులు మొదలుపెట్టారు. అంతలోనే వారికి హృద్రోగం వచ్చింది. తన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలన్న తృప్తితో ఇక అలసి డస్సిపోయిన తన శరీరానికి విశ్రాంతినివ్వాలన్న తలంపుతో ఆయన 1950 జూన్లో ప్రముఖులైన భక్తులను సమావేశపరిచారు. వారిలో అతి సమర్థవంతులను ఎంపిక చేసి ఆశ్రమ నిర్వహణకు శ్రీ రమణాశ్రమ యాజమాన్య మండలిని ఏర్పరిచారు. తానే అధ్యక్షుడైన ఆశ్రమపు పనుల నిర్వహణను ఆ మండలికి ఒప్పగించారు. తన ప్రియ సోదరుడు, గురువు అయిన మహర్షి నిర్గమనము, కొందరి క్రౌరము ఆయనను వ్యధాభరితం చేశాయి. అయినా భగవాన్ అండ చివరి వరకు తనకి కలదన్న భావాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మహర్షి ఉండగా అన్ని సంవత్సరాల పాటు తన వ్యాపకాలకు మార్గదర్శకమైన ఆ ఆధ్యాత్మిక జ్యోతి ఇంకా ఆయనకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఆ జ్యోతే ఎంతో ప్రశాంతతని ఇస్తోంది. కానీ భౌతికంగా హృద్రోగం బాధ పెడుతూనే ఉంది. 1952 ఆఖరి 6 మాసాలు ఆయన ఆ వ్యాధితో ధీరోదాత్తంగా పోరాడుతూ మంచం మీద పడ్డారు. భౌతికంగా క్షాళనం పూర్తవటానికి వీలుగా అవసాన దశ మెల్లిగా రాసాగింది. వారికి శ్వాస పీల్చుకోవటం కష్టమైంది. కాళ్ళు నీరు పట్టి ఆ భారాన్ని మోయలేకపోయారు. అయినా ఆయన మనస్సు భగవాన్ మీదే కేంద్రీకరింపబడింది. ఆశ్రమం ఆస్పత్రిలోని ఆయన గదిలో 4 గోడలకు భగవాన్ ఫోటోలనే పెట్టుకున్నారు. తనకు అవసాన దశ ఆసన్నమైంది అనిపించి 1953 జనవరి 28వ తేదీన తన కుమారుడు, ఆశ్రమ అధికారత్వానికి వారసుడు అయిన టిఎన్ వెంకట్రామన్ని, అతని కుటుంబ సభ్యులని, ఇతర కార్యకర్తలని పిలిచారు. కష్టపడుతూ వాళ్లతో ఇలా అన్నారు: నేను ఏ అవినీతికి పాల్పడలేదు అన్న ఆత్మ సంతృప్తితో, నిర్మలత్వంతో వెళ్తున్నాను. ఆశ్రమ నిధులలో ఒక్క పైసా కూడా నా కోసం వెచ్చించుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రతిదీ భగవాన్ సొత్తే. ప్రతి దానిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మీరు మనస, వాచ భగవంతుని సేవకు జీవితాలని అంకితం చెయ్యండి. వారు తమ అనుగ్రహాన్ని మీకిస్తారు. నిజాయితీగా, ధర్మవర్తనులుగా ఉండండి. ఎల్లప్పుడూ మన సంస్కృతి సంప్రదాయాలను యావజ్జీవితము నేను నిలిపినట్లు ఆశ్రమ నిర్వహణలో నిల్పండి. 29 జనవరి గురువారం ప్రొద్దున్న 11:30 గంటలకు మకర పౌర్ణమి ఘడియలో శ్రీ నిరంజనానంద స్వామి ఆశ్రమవాసులు అందరూ వేద పారాయణం చేస్తుండగా
మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. వారి భౌతిక కాయాన్ని కొబ్బరి తోపులో సమాధి చేశారు. ఈ కొబ్బరి చెట్లని ఆయనే స్వయంగా నాటించారు. అవి అంటే ఆయనకి ఎంతో ప్రాణం. ఆయన జీవితమంతా ఆరాధించిన తల్లిగారి సమాధికి ఎదురుగానే ఈ తోపు ఉంది. ఈ స్థలాన్ని వారు ఎంచుకోలేదు. అయినా అక్కడే వారు సమాధి అవ్వటం వారికి ఆత్మకి ఎంతో సంతృప్తినిచ్చి ఉంటుంది. ఆయన నిర్యాణంతో అళగమ్మాళ్ సుందరంల సంతతిలో ఆఖరివాడు నిష్క్రమించినట్లే. ఆయన కుమారుడు శ్రీ టి.ఎన్. వెంకట్రామన్ని ఆశ్రమ నిర్వాహకునిగా, శ్రీ రమణాశ్రమ యాజమాన్య మండలికి యావజ్జీవిత అధ్యక్షునిగా 1953 ఫిబ్రవరి 1వ తేదీన నియమించారు. అత్తయ్య. ఈ జీవిత చరిత్ర సంపూర్ణం కావాలంటే మహర్షి చెల్లెలు అలమేలమ్మ గురించి కొంతైనా చెప్పాలి. ఆమె అందరికన్నా ఆఖరి బిడ్డ. ఆ కుటుంబానికి ఒకే ఆడపడుచు. చిన్నస్వామి అంటే నాగసుందరం చిన్నతనంలోనే భార్యను కోల్పోయారు. అందువల్ల అతని బిడ్డని చిన్నతనంలోనే అతని మేనత్తకు సంరక్షణకై ఇచ్చారు. కానీ ఆమె కూడా చనిపోయిన తరువాత ఆ పిల్లవాని బాధ్యత అలమేలమ్మ అంటే పిల్లవాని అత్తయ్య మీద పడింది. ఆ పిల్లవాడు ఆమెని అత్తయ్య అన్నట్లుగానే అందరూ అంటే బంధువులు, స్నేహితులు ఆమెని అత్తయ్య అనే పిలవటం ప్రారంభించారు. అత్తయ్య 1888లో జన్మించింది. స్ఫటిక నిర్మలమైన పవిత్రత ఆమెది. జీవితంలోని అన్ని అనుభవాలు భగవత్ ప్రేరితములే అన్న నమ్మకంతో ఆమె ఎంతో నిర్లిప్తంగా ఉండటం అలవర్చుకున్నారు. అసలు జీవితమే ఈశ్వరానుగ్రహం అని, జీవిత ధ్యేయం ఈశ్వర కైంకర్యమేనని ఆమె నమ్మకం. ఆమెకి ఆమె భర్త పిచ్చు అయ్యర్కి సంతతి లేకపోవటం వల్ల వెంకట్రామన్ బాధ్యతని నిరపేక్షంగా స్వీకరించిందామె. ఆ పిల్లవానిని అతి గారాభంగా పెంచుకున్నది. యుక్త వయస్కుడైన తరువాత వెంకట్రామన్ పెళ్లి చేసుకొని తండ్రి అయిన తరువాత అతని పిల్లల్ని కూడా ఎంతో ఆదరంతో చూసుకున్నారు వాళ్ళు. 1938లో చిన్నస్వామికి ఆశ్రమ నిర్వహణలో సహాయం కావలసి వచ్చింది. అప్పటికి 24 సంవత్సరాల ప్రాయం గల తనయుడు వెంకట్రామన్ని పిలిపించుకున్నారు. వెంకట్రామన్తో అతని భార్య, 2 పసిబిడ్డలు వచ్చారు. ఆ తర్వాత 2-3 ఏళ్లకి పిచ్చు అయ్యర్, అలమేలమ్మ కూడా అక్కడికి చేరారు. ఆశ్రమంలో స్త్రీలు ఉండటానికి అనుమతి లేకపోవడం వలన ఆశ్రమం బయట ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. ఆ తర్వాత రమణానగర్లో ఒక జాగాని పిచ్చు అయ్యర్ కొని కుటుంబం అంతటినీ సరిపడే ఇల్లు కట్టించారు. కానీ చిన్నస్వామి గతించిన మాసంలోనే అత్తయ్య కూడా కన్నుమూసింది. ఆమెకు కూడా 1952లో ఆఖరి 6 మాసాలు అస్వస్థతే. కాలేయం బాగా దెబ్బతిని చాలా బాధపడిందామె. దీని నుండి విముక్తిని భగవంతుడు జనవరి 3, 1953 ఉదయం 8:20 కలిగించాడు. ఆమె తన సోదరుడు భగవాన్ శ్రీ రమణ రక్షణలోకి శాశ్వతంగా వెళ్ళిపోయింది. శ్రీ భగవాన్ సమాధి. మహర్షి సమాధిని త్వరగా నిర్మించి అక్కడ వేద పారాయణకి, నిత్య పూజకి, భక్తులు ధ్యానానికి ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడిందని ఆశ్రమ నిర్వాహకులు తోచింది. భగవాన్ సందేశం అతి శీఘ్రగతిని పాశ్చాత్య దేశాలలోకి ప్రాకింది. ఎందరో ఆశ్రమానికి వస్తుండేవారు. వచ్చేవారికి వసతి సౌకర్యం, ఆశ్రమంలోని కార్యకర్తలకు ఇళ్ళు, భక్తుల ధ్యానానికి వసతి ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. మహర్షి నివాసం మాత్రమే అయిన ఆశ్రమాన్ని విస్తృతపరచవలసి వచ్చింది. పూర్వం మహర్షి అందరికీ దర్శనమిచ్చిన గది వచ్చే ఈ జనానికి చిన్నదయింది. ఈ గదిని ఇప్పుడు ధ్యాన మందిరంగా మార్చారు. ఇక్కడ పరిపూర్ణమైన నిశ్శబ్దత ఉంటుంది. ఆశ్రమంలో రోజులు, వారాలు, మాసాలు గడపటానికి వచ్చే పాశ్చాత్యులకు వసతి సౌకర్యం ఏర్పరచవలసిన అవసరం కూడా అధికమైంది. కానీ ముందుగా సమాధిని కట్టవలసి వచ్చింది. అదేమంత తేలికగా కాలేదు.
రాబడి తగ్గుతూ వచ్చింది. చివరికి 1967లో ఆ పని పూర్తయ్యేటప్పటికి నిర్వాహకులకు బయటపడ్డాము అన్నట్లు అనిపించింది. మౌంటైన్ పాత్ 1964 నుండి ప్రతి 3 నెలలకు శ్రీ రమణాశ్రమం నుండి వెలువడే ఈ పత్రిక అందరికీ సుపరిచితమే. ఈ పత్రికకి ఎంతో ప్రాచుర్యం వచ్చింది. పాఠకులకు దాని గురించి తెలిసే ఉంటుంది. ఆశ్రమం నిర్వహించవలసిన కార్యక్రమాలలో అతి సహజమైనది ఈ పత్రిక ప్రచురణ. భగవాన్ నేర్పిన పరబ్రహ్మతత్వం గురించిన బోధన ఎక్కడో దూరదేశాలలో ఉన్న జిజ్ఞాసువులకు అందించవలసిన బాధ్యత ఏర్పడింది. ఈ పత్రిక ఎంత ఆదరణ పొందిందో అసంఖ్యాకంగా వచ్చే సంపాదకునికి లేఖలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ పత్రిక లక్ష్యం సంప్రదాయ సిద్ధంగా వస్తున్న అన్ని ధర్మాల విజ్ఞానాన్ని ఎందరో యోగులు మహనీయులు అనుభవ సిద్ధం చేసుకొని వివరించిన ధార్మిక విజ్ఞానాన్ని అందరికీ చెప్పటం. ఆధునిక యుగంలో మనిషికి గల వివిధ మార్గాల గురించి విశదీకరించటం అని చెప్పుకున్నా కూడా ప్రధానంగా ఉపనిషత్ సాహిత్యానికి మూలమైన భగవాన్ ఉపదేశాలను అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే దీని లక్ష్యం. ఆశ్రమంతోనూ ఆశ్రమంలోని కార్యకలాపాలతోనూ దానికి తాదాత్మ్యముంది. ఈ పుస్తకం పూర్తయింది. మహర్షి వారి తమ్ముడు చెల్లెలు ఇక లేరు. ఆశ్రమంలో మాత్రం ఎప్పటి వలె పునీతమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. యాత్రికులు భక్తులు వస్తుంటారు. సమాధి ముందు కానీ ధ్యాన మందిరంలో కానీ కూర్చుంటారు. కళ్ళు మూసుకుంటారు. తాము పోగొట్టుకొన్నామన్న తమ పెన్నిధి అయిన గురు సమ్ముఖంలోనే ఉన్నట్లు అనుభూతి పొందుతారు. ఆశ్చర్యంగా లేస్తారు. ఆనందిస్తారు. రమణుడు సజీవుడే అన్న సంతోషంతో తమ దారిన తాము వెళ్ళిపోతారు. అనుబంధం. శ్రీ మహర్షి జీవితంలో ఒక విచిత్ర సంఘటన. 1912లో ఒకనాడు ప్రొద్దున్న మహర్షి, పళనిస్వామి, వాసుదేవ శాస్త్రి మరికొందరు విరూపాక్ష గుహ నుండి నూనె షీకాయ పొడి తీసుకొని పచ్చయమ్మన్ కోవెల వైపు బయలుదేరారు. అక్కడ అభ్యంగన స్నానానికి అనువుగా ఉంటుందని. ఆ స్నానమైన తర్వాత కొండ మీద అడ్డదారిన తిరుగు ప్రయాణం ప్రారంభించారు. స్నానము ఆ తరువాత నడక మహర్షికి కొంత అలసట కలిగించాయి. ఎండ తీవ్రంగానే ఉంది. సమయం 10 గంటలైంది. కొండనెక్కటం ఇంకా శ్రమ కలిగించింది. పళనిస్వామి శాస్త్రి ముందుగా నడిచిపోతున్నారు. మహర్షి తాబేలు బండ దగ్గరికి చేరుకునేటప్పటికీ అలసిపోయారు. ఆ తరువాత జరిగిన దానిని వారి మాటలలోనే చెప్పటం ఉచితం. హఠాత్తుగా నా ఎదుటనున్న ప్రకృతి అదృశ్యమై నా కంటి ముందు తెల్లని పరదాని పరిచినట్లు ఆ ప్రకృతిని కప్పేసినట్లు అనిపించింది. అలా క్రమేపీ జరగటం నాకు స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఒక దశలో సగ భాగం ప్రకృతి కనిపిస్తుండగా మెల్లగా ఆ తెరని లాగుతున్నట్లు అనిపించింది. ఇది జరగగానే పడిపోతానేమో అన్న భావంతో నడవడం ఆపేశాను. తేరుకున్న తర్వాత మళ్ళీ నడకని ప్రారంభించాను. మళ్ళీ రెండవసారి అలసిపోవటము, అంతా చీకటిమయము అయినప్పుడు ఒక బండరాయిను ఆనుకున్నాను తేరుకోవటానికి. అప్పుడు ఆ తెల్లని తెర నా చూపును పూర్తిగా కప్పివేసింది. తల తిరిగింది. రక్త నాళాలలో ప్రవహించటం ఆగిపోయింది. శ్వాస నిలిచిపోయింది. చర్మం నీలంగా మారిపోయింది. చనిపోయినప్పుడు వచ్చే నీలపు రంగు అది. ఇంకా నీలంగా అవుతూనే ఉంది. వాసుదేవ శాస్త్రి నేను చనిపోయాననుకున్నాడు. నన్ను తన చేతుల్లోకి తీసుకొని బిగ్గరగా ఏడవసాగాడు. అతని ఒళ్ళు వణికిపోయింది. అతని పట్టు, ఏడుపు తెలిసాయి నాకు. అతని ఏడుపు అర్థమైంది నాకు. నా శరీరపు రంగు మారిపోవటం, గుండె ఆగిపోవటం, శ్వాస ఆగిపోవటం అన్నీ తెలిసాయి నాకు. నా కాళ్ళు చేతులు చల్లబడటం కూడా తెలిసింది.
అయినా నా సహజ సమాధి ఆ స్థితిలో కూడా కొనసాగుతూనే ఉంది. నాకు ఏమాత్రమూ భయం కలగలేదు. నా శరీర దుస్థితికి చింతా కలగలేదు. బండరాయి దగ్గర మామూలు ఆసనంలో కూర్చోగానే కళ్ళు మూసుకున్నాను. నేను రాయికి చేరగిల్లలేదు. రక్త ప్రసారం లేకపోయినా, శ్వాస లేకపోయినా శరీరం అదే ఆసనంలో ఉండిపోయింది. ఈ పరిస్థితి 10-15 నిమిషాల పాటు నిలిచింది. హఠాత్తుగా శరీరంలో విద్యుత్ ప్రవాహం వలె ఏదో ప్రాకింది. వెంటనే రక్త ప్రసారం బలీయంగా ప్రారంభించింది. అలాగే శ్వాస కూడా. ఒళ్ళంతా చెమటలు పోశాయి. చర్మం మళ్ళీ మామూలుగా సజీవమైన స్థితిలో ఉండే రంగులోకి మారింది. అప్పుడు కళ్ళు తెరిచి పోదాం పదండి అన్నాను. ఇంకా ఏ గొడవ లేకుండా విరూపాక్ష గుహని చేరుకున్నాం. నా రక్త ప్రసారము, శ్వాస ఆగిపోవటం ఆ ఒక్కసారే జరిగాయి. ఈ సంఘటన గురించి ప్రచారంలోకి వచ్చిన కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలను సరిదిద్దుతూ మహర్షి ఇలా అన్నారు. ఆ రకమైన మూర్ఛను నేను కావాలని తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు ఈ దేహం ఎలాగ ఉంటుందో చూద్దామన్న కోరిక కూడా కలగలేదు. ఇతరులకి చెప్పకుండా ఈ దేహాన్ని విడవను అని నేనెప్పుడూ అనలేదు. అప్పుడప్పుడు నాకు వచ్చే మూర్ఛల వంటిదే అది కూడా. ఎటొచ్చి ఈసారి మాత్రం బాగా తీవ్రతరమైంది. సర్వం శ్రీ రమణార్పణమస్తు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆత్మ సాక్షాత్కారము అనే ఈ పుస్తకం శ్రీ భగవాన్ రమణ మహర్షి జీవితము మరియు బోధనలు దీనితో సంపూర్ణం. అందరికీ శ్రీ రమణ మహర్షుల వారి చైతన్యంతో అనుసంధానం అవ్వాలని, వారి దివ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.